Welcome to the Sage Yoga Meditation Program. ఒకటి రెండు కాదు, చాలా వేల సంఖ్యలో. 1989లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా యునైటెడ్ గ్లోబల్ పీస్ అవార్డు ఇచ్చారు. కొత్త వాళ్ళు చేతులెత్తండి. ఓకే ఓకే. సో ఈరోజు నేను బ్రీఫ్గా మీరు ఇక్కడ వచ్చిన సహజ యోగా ధ్యానం గురించి మీరు మీ యొక్క సంపూర్ణ ఆరోగ్యము ప్రశాంతత దొరుకుతుందని మనం చెప్పుకున్నాము. సో ఆ ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చారు. సో సహజ యోగము అంటే ఏంటి ఫస్ట్ క్లుప్తంగా చెప్తాను. అసలు యోగం అంటే ఏంటి,
సహజ యోగం అంటే ఏంటి చెప్తాము. సహజ యోగం ధ్యానం ఎలా చేసుకోవాలనేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది చెప్తాను. సో ధ్యానం చేసుకోవటానికి మనము ఏం చేయాలి అనేటటువంటిది, ఈ ధ్యానం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనేటటువంటి విషయాలు మనం తెలుసుకున్నాక మనం దీని యొక్క అనుభూతి అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అన్నది. సహజయోగం అనేది ఒక శాస్త్రీయంగా పనిచేస్తుంది. అంటే మనము సైంటిఫిక్గా ఏదన్నా మనము ప్రూవ్ చేయాలంటే ఒక థియరీ ఉంటుంది, తర్వాత దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ప్రూవ్ చేస్తాం. మనం పనిచేస్తున్నదాన్ని ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాను. తర్వాత మనం ధ్యానం ఎలా మనలో పనిచేస్తుంది అనే దాన్ని కూడా మనం తెలుసుకుందాం. అందరికీ తెలుసు యోగము అంటే ఏంటి. సహజ యోగంలో సహజం వదిలిపెట్టేసి యోగం అనేటటువంటిది అందరికీ తెలుసు. మీకు యోగం అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఇది ఒక ఎక్సర్సైజ్కి సంబంధించిందని అందరికీ తెలుసు. యునైట్ యోగం అనేది సాంస్క్రిట్లో యుజ్ అంటారు. యుజ్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఈ యోగం అనేది అటువంటి దాన్ని రిలేట్ చేసుకున్నాం. ఒకటేమనుకున్నాం, దైవశక్తి అంతటా ఉంది, మన చుట్టూరా ఉంది, దైవశక్తి మనలో కూడా ఉంది అని చెప్పుకుంటున్నాం. అది ఈ దైవశక్తి ఎలా ప్రవేశించింది అనేటటువంటి విషయానికి వస్తే, మనం తల్లి గర్భంలో పిండ దశలో ఉన్నప్పుడు మన మాడు భాగం నుంచి ఈ శక్తి ప్రవేశిస్తుంది. ఈ శక్తి ప్రవేశించి మనలో ఒక సూక్ష్మ వ్యవస్థ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేస్తుంది. అంటే మూడు ఇది ఏర్పాటు చేసుకున్నాక మనలో మిగిలిన శక్తి ఇక్కడ త్రిభుజాకార ఎముకలో 3.5 చుట్లు చుట్టున్నటువంటి స్థితిని దాన్నే కుండలిని శక్తి అని చెప్పుకుంటాం. కుండలిని శక్తి అయితే యోగం ఇది జాగృత అయినప్పుడు ఇది ఊర్ధ్వముఖంగా వచ్చేసి మనకు భగవత్ శక్తితోటి కలయికని ఇస్తుంది అన్నమాట. సో ఇది పొందటమే ఆత్మ సాక్షాత్కారం పొందటం, ఆత్మ జ్ఞానాన్ని మనలో పొందటం ఆరంభమవుతుంది. తల వెనుక భాగం మీద పెడతాము. కొంచెం పైకి చూపించండి తలని. ఇక్కడ శ్రీ మాతాజీ తెలిసి కానీ తెలియక కానీ నేను కొంచెం మూవ్ చేసి చూడండి. తల నుంచి మాడు భాగం నుంచి అరచేతికి వచ్చేటటువంటి తరంగాలు, అది కొందరికి ఇది చల్లగా వస్తుందో చూసుకోండి, లేకపోతే కొందరికి వేడిగా వస్తాయి. ఎలా వస్తుందో ఎవరికి వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. కొంచెం పైకి కూడా తీసుకోవాలి, కొంచెం పైకి కిందికి కూడా మెల్లిగా మెల్లిగా పైకి కిందికి ముందుకు వెనకకు కలుపుతూ గమనించండి. కిందికి దించండి. కుడి చెయ్యి ఎడమ చేతితోటి ఈ విధంగా అదే విధంగా చూసుకోండి. బ్రహ్మరంధ్రం పొజిషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఓపెన్ అవుతుంది, అందుకని కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, గమనించాలి. ఈ ప్రశ్ననే మనం అడుగుదాము. ఓ భగవంతుడా, ఇదేనా మీ యొక్క ప్రేమ శక్తి? ఓ భగవంతుడా, ఇదేనా మీ యొక్క ప్రేమ శక్తి? నేను నా అరచేతులలో అనుభూతి చెందేటటువంటి స్థితి ఇదేనా? ఓ గాడ్, ఈజ్ దిస్ యువర్ ఆల్ పర్వేడింగ్ పవర్ that I am feeling in my hands? You will definitely feel some different change, more change.
అందరికి కూడా చాలా వరకు చల్లగా అనిపిస్తాయి. చేతులలో, అరచేతులలో. కిందికి దించేసి महाराज तेरी जग में जोत समाई है। तेरी जग में जोत समाई है।
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् आदिशक्ति सर्वगुरुमाते नमो नमः सर्वगुरुमाते नमो नमः सर्वगुरुमाते नमो नमः जय जगदम्बे जय जगदम्बे ओ जय गणेश जी की मांबे जय गणेश जी की मांबे ओ जय जगदम्बे जय जगदम्बे जय गणेश जी की मांबे जय गणेश जी की मांबे जय जगदम्बे जय जगदम्बे जय गणेश जी की मांबे जय गणेश जी की मांबे
ఒక స్థాయికి తీసుకొస్తోంది. కానీ శ్రీ మాతాజీ ప్రతి నిమిషం మా జీవితంలో ఎన్నో రకాలుగా సాయపడి ప్రతి నిమిషం మమ్మల్ని నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అందుకోసమే మేము అందరం కలిసి మీకోసం ఈరోజు ఈ సహజయోగం గురించి మీకు తెలియచేయాలని ఇక్కడ ఉన్నాము. దయచేసి మరికొద్దిసేపు ఓపిక పట్టండి. మనం మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం సహజయోగం ద్వారా. ఐ థింక్ రెయిన్ కూడా తగ్గినట్టుందండి, కొంచెం సెటిల్ డౌన్ అవ్వచ్చు. మనం దీప ప్రజ్వలన చేసుకుందామండి. జ్యోతి ప్రజ్వలన కోసం our respected Didi Sonali Bhattacharya, I would request you Didi to please come on to the dais. మన తెలంగాణ రాష్ట్ర సహజయోగ కమిటీ అధ్యక్షులు శ్రీ గౌరీ కృష్ణని, శ్రీ మల్లారెడ్డి గారిని, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని, శ్రీ ప్రమోద్ గారిని, శ్రీ వినోద్ గారిని అందరినీ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. हेलो चलो तो ना होगा भैया, बताओ यार, एकदम बता दे करो इस टाइम कौन सा लेना है, या चेरा वाली में है? चेरा वाली में ये क्या बताओ कौन सा है या ये लूँ महामाया? Thank you so much, Didi. Thank you so much, all the committee and uncles. మనం ఇప్పటి వరకు వింటున్న ఈ మ్యూజిక్ టీమ్ ప్రోగ్రామ్స్ ఇలాగే సరూర్ నగర్లో ఒకటి, నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒకటి నిన్న చేశాము. ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ ప్లాన్ చేశాము. సో ఈ 3 రోజుల నుంచి కూడా చాలామందిని అలరిస్తూ సహజయోగాన్ని వ్యాప్తి చేయడానికి ఈ టీం చాలా సహాయపడుతుందండి. లెట్ us all give a big round of applause to them once again. ఇవి చినుకులు చిన్నగా పూల వర్షం లాగా పడుతుందండి. ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు, పర్వాలేదండి. నీరు దేహాన్నే కాదు లోపల ఉన్న దోషాలను కూడా తొలగిస్తుందని శ్రీ మాతాజీ చెప్పారు. అది ఎలాగో తెలుసుకుందాం కొద్దిసేపట్లో. దయచేసి యూ కెన్ ఆక్యుపై ద సీట్స్. हैदराबाद की जितनी भी युवा शक्ति जिन्होंने रात दिन इस प्रोग्राम के लिए श्री माता जी की कृपा से इतनी मेहनत की, मैं उन सभी से प्रार्थना करता हूं कि सामने आ जाएं. जो भी हमारे युवा शक्ति के बच्चे हैं, जिन्होंने भी अगर मेरी आवाज़ सुन रहे हैं तो कृपया करके स्टेज के सामने आ जाएं. ये भजन केवल आप लोगों के लिए गाए जाएंगे. जिन्होंने भी मेहनत की, जितनी भी हमारी युवा शक्ति अगर आवाज़ सुन रहे हैं और यहाँ पर हैं तो वो आगे आ जाएं सभी. శ్రీ పరంపూజ్య శ్రీ మాతాజీ గారు మానవాళికి అందించినటువంటి ఒక గొప్ప వరము. సహజయోగం ద్వారా మనకు తీసుకోలేనటువంటి నివారించుకోలేనటువంటి సమస్యలు అంటూ ఉండవు.
సో ఎనీ ప్రాబ్లమ్స్ ఇట్ కెన్ బి సాల్వ్డ్ త్రూ సహజ యోగా మెడిటేషన్. ఒక వాక్యంలో చెప్పాలంటే మనకి ఈనాడు ఉన్నటువంటి ఈ కలియుగంలో మానవుడు ఫేస్ చేస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకు, అవి శారీరకం కావచ్చు, మానసికమైనటువంటి కావచ్చు, ఆధ్యాత్మికమైనటివి, భావనాత్మకమైనటువంటి సమస్యలకు పరిష్కారము ఒకటి సహజయోగ ధ్యానము. సహజయోగ ధ్యానం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా సులభంగా చేసుకునేటటువంటి ప్రక్రియ. సహజయోగంలో ఒక దైవికమైన శక్తి పనిచేస్తుంది. ప్రతి మనిషిలో కూడా ఈ శక్తి నిద్రాణావస్థలో కుండలిని శక్తి రూపంలో ఉంటుంది. అయితే ఈ శక్తిని జాగృతం చేసుకునేటటువంటి ప్రక్రియనే సహజయోగం అన్నమాట. ఈ కుండలిని జాగృతి చేసుకునే ప్రక్రియ సనాతనమైనదైనటికీ అతి కష్టమైనదైనటికీ ఈ పరంపూజ్య శ్రీ మాతాజీ గారు కృప వలన ఇది సామూహికంగా మనిషిలో ఉన్నటువంటి కుండల్ని సునాయాసంగా జాగృతి చెందించి మనకు సర్వవ్యాప్తంగా ఉన్న పరమాత్మ శక్తితోటి కలయిక పొందేటటువంటి ఈ ఆత్మసాక్షాత్కారాన్ని 1970లో మనకు అందించారు. అప్పటి నుంచి శ్రీ మాతాజీ గారు ఎన్నో దేశాలలో పర్యటించి లక్షలాది మందికి ఈ ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించి వాళ్ళ యొక్క జీవితంలో మెరుగుపరుచుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. ప్రతి మనిషి కోరుకునేది ఆనందము. ఎప్పుడైనా ఆనందం ఎక్కడ దొరుకుతుందని కోరుకుంటాము. డబ్బులో దొరుకుతుంది అనుకుంటాము, సంపదలో దొరుకుతుంది అనుకో, పదవిలో అనుకుంటాము, కుటుంబంలో అనుకుంటాము, అన్ని ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఆనందం దొరికినట్టే దొరుకుతుంది, కానీ ఇమ్మీడియట్గా అదేటో మాయమైపోతుంది. కానీ ఆనందం అనేది నిజంగా మనలోనే దొరుకుతుందనేటటువంటి సత్యాన్ని మనకి ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే మనలో ఆ దైవికమైన శక్తి, ఆనందాన్ని ఇచ్చే శక్తి మనలోనే ఉందని ఆత్మసాక్షాత్కారం ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ యోగం అంటేనే కలయిక. అంటే ఏంటంటే మనలో ఉన్న ఈ దైవిక శక్తి జాగృతం చెంది సో మనలో చుట్టూ ఉన్నటువంటి పరమ చైతన్యంతో కలవటమే ఈ యోగం. సో ఈ యోగాన్ని పొందాక సాధన చేస్తే మనకు లాభించనిటువంటిది ఏదీ లేదు. సో ఈ సహజయోగము ఎలా పనిచేస్తుంది అంటే ఈ కుండలిని అనేది మన మనిషిలో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రవేశిస్తుంది ఈ శక్తి. అప్పుడు పిండ రూపంలో ఉన్నప్పుడు తలపై భాగం నుంచి ప్రవేశించి మనలో ఒక 3 నాడులు 7 చక్రాలు అన్నటువంటి సూక్ష్మ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందన్నమాట. ఈ సూక్ష్మ వ్యవస్థనే మన యొక్క శారీరక, మానసిక, భావనాత్మక, ఆధ్యాత్మిక సమస్యలన్నింటినీ నియంత్రించేటటువంటి శక్తి దీనికి ఉంది. సో ఎప్పుడైతే కుండలిని జాగృత అవుతుందో మనకి యోగం కలుగుతుందో ఈ యోగానికి నిర్ధారణగా మన చేతులలో మన తలపై భాగాన ఒక చల్లని చైతన్య తరంగాల యొక్క అనుభూతి కలుగుతుంది. అది ప్రాక్టికల్గా మనం అనుభూతి చెందొచ్చు అన్నమాట. సో ఈ యోగ సాధన అనేటువంటి చాలా సులభం. అతి కష్టమైనటువంటి యోగ సాధన సులభంగా మనము నేర్చుకోవచ్చు శ్రీ మాతాజీ కృప వలన. సో ఇది పొందటానికి చాలా ఏ కండిషన్స్ లేవు. సాధన ధ్యానం చేయడానికి కూడా ఏ నియమ నిబంధనలు లేవు. ఒక్కటే కండిషన్ ఏంటంటే మనిషికి మానవుడు ఇచ్చింది ఫ్రీడమ్. మనము కోరుకున్నప్పుడే భగవంతుని స్వచ్ఛంగా హృదయం నుంచి నాకు మీతో సంబంధం కావాలి, ఆత్మసాక్షాత్కారానికి నాకు అర్హతను ప్రసాదించండి అని మనకు ఒక శుద్ధమైనటువంటి కోరిక ఉండాలి. కోరిక ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. వెన్ ఆల్ ఆఫ్ యువర్స్ డిజైర్ ఇట్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. సో శ్రీ మాతాజీ గారు ఇక్కడ ఉన్నారు. ఆవిడ యొక్క ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ ఫోటో ఈజ్ సో పవర్ఫుల్, ఎంతో శక్తివంతమైంది. ఆ ఫోటో ద్వారా ప్రసరించే శక్తి మనకు ఒక గురువుగా మనం తీసుకొని ఆవిడ నుంచి మన యొక్క కుండల్ని జాగృతి చేసుకోవచ్చు. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మీరు ఇష్టపడితే ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఈ ఆత్మసాక్షాత్కార కుండలిని జాగృతి అనే ప్రక్రియని మళ్ళీ చేద్దాము. మీరు ఇష్టమేనా? సో ఇది
ధ్యాన ప్రక్రియ 5 స్టెప్స్ ఉంటాయండి దీంట్లో. నేను ఫస్ట్ చూపిస్తాను. మన యొక్క 2 చేతులు తెరిచి ఉంచుకొని శ్రీ మాతాజీ వైపు చూస్తూ ఉండాలి. ఫస్ట్గా మొట్టమొదటిగా శ్రీ మాతాజీ వైపు చూస్తూ 2 చేతులు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. శ్రీ మాతాజీని కూడా అర్థించుకోవాలి. శ్రీ మాతాజీ, నేను నీ బిడ్డనమ్మా, నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించండి అని ఒక దృఢమైన ఇచ్ఛను ప్రకటించుకోవాలి మనలో మనం. మనస్ఫూర్తిగా హృదయం నుంచి అడగాలి. అప్పుడే ఈ కుండలిని జాగృత అవుతుంది. సో దీంట్లో ఏంటంటే తర్వాత ఎడమ చేయిని అలాగనే తెరిచిపెట్టుకొని కుడి చేయిని హృదయం మీద పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. హృదయం మీద పెట్టుకోవాలి 1వ స్టెప్లో. తర్వాత 2వ స్టెప్లో ఈ కుడి చేయిని పైకి తీసుకెళ్ళి మెడ యొక్క ఎడమ భాగం మీద పెట్టుకోవాలి. తలను రైట్ సైడ్ తిప్పాలి. మూడవ స్టెప్లో ఇంకా ఈ కుడి చేతిని పైకి తీసుకెళ్ళి నుదుటి భాగం మీద అదింపెట్టించాలి. తలను కొంచెం కిందికి దించుకొని పెట్టుకోవాలి. 4వ స్టెప్లో ఈ కుడి చేయిని తల వెనుక భాగం మీద పెట్టాలి. తలను కొంచెం పైకి చూపించాలి. 5వ స్టెప్పు చివరి స్టెప్లో కుడి చేయిని బాగా తెరిచిపెట్టి మన మాడు భాగాన్ని అదింపట్టించాలి. అలా ప్రెస్ చేసి నెమ్మదిగా రొటేట్ చేయాలి. గడియారం ముళ్ళు తిరిగేటటువంటి సవ్య దిశలో మనము తిప్పుతూ ఉండాలి. 7 సార్లు నెమ్మదిగా తిప్పాలి. ఇలా 5 స్టెప్స్ మనం చేసేటప్పుడు మన ఒక ప్రార్థనలు చెప్తాను చేయాలి. ఇవన్నీ కూడా మనం కళ్ళు మూసుకొని చేద్దాము. అందరు రిలాక్స్గా కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి. ఫస్ట్ 2 హ్యాండ్స్ ఓపెన్ చేయండి. ఇవన్నీ మళ్ళీ చేస్తున్నాము. ఇప్పుడు కళ్ళు మూసుకొని చేద్దాము. ఫ్రీగా కూర్చోండి. మీరు చెప్పులు ఉంటే చెప్పులు పక్కకు పెట్టేసేయండి. 2 కాళ్ళని భూమాత పైన ఆనించేటట్టు పెట్టుకోండి. శ్రీ మాతాజీ వైపు చూడండి 1 నిమిషం. శ్రీ మాతాజీ, నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించండి అని మనసులో మీ యొక్క డిజైర్ని ఎక్స్ప్రెస్ చేసుకోండి. కళ్ళు మూసుకొనే ఉండండి. ఈ 5 స్టెప్స్ చేసేంత వరకు మొత్తం మళ్ళీ నేను తెరవమన్నంత వరకు తెరవకండి. ఇప్పుడు మొదటి స్టెప్ చేద్దాము. ఎడమ చేతిని తెరిచే ఉంచేసి కుడి చేతిని హృదయం మీద పెట్టుకుందాం. శ్రీ మాతాజీ, ఈ విధంగా చెప్తాం. శ్రీ మాతాజీ, నేను కేవలము ఆత్మను. మన మనసులో చెప్పుకుందాము. శ్రీ మాతాజీ, నేను కేవలము ఆత్మను. శ్రీ మాతాజీ, ఐ ఆమ్ ద ప్యూర్ స్పిరిట్. శ్రీ మాతాజీ, ఐ ఆమ్ ద ప్యూర్ స్పిరిట్. శ్రీ మాతాజీ, నేను పవిత్రమైన శుద్ధ ఆత్మను.
నేను ఈ శరీరాన్ని, మనసును, బుద్ధిని, ఆలోచనల్ని ఇవన్నీ కాను. నేను ఆత్మను. ఎప్పుడైతే ఈ పరమ సత్యాన్ని మనం చెప్పుకుంటామో అప్పుడే మనలో ఉన్న కుండలిని జాగృత అవటం మొదలెడుతుంది. శ్రీమాతాజీ, నేను ఆత్మను, నేను ఆత్మను, నేను కేవలం ఆత్మను. ఇప్పుడు నెమ్మదిగా రెండవ స్టెప్కి వెళ్దాము. కుడి చేయిని మెడ యొక్క ఎడమ భాగం మీద ఉంచేసి తలను కుడివైపు తిప్పు. ఇక్కడ పూర్తి విశ్వాసంతో ఇలా చెప్పుకుందాం. శ్రీమాతాజీ, నేను నిర్దోషిని. శ్రీమాతాజీ, నేను దోషిని కాను తల్లి. శ్రీమాతాజీ, ఐ ఆమ్ నాట్ గిల్టీ. ఇప్పుడే చెప్పుకున్నాము. శ్రీమాతాజీ, నేను ఆత్మనని చెప్పుకున్నాము. ఆత్మకనేది దోషము అన్నట్టు ఏమి ఉండవు. ఎలాంటి తప్పు చేయదు ఆత్మ. కాబట్టి మన మీద మనం పూర్తి విశ్వాసంతో ఈ విధంగా చెప్పుకోవాలి. మళ్ళీ శ్రీమాతాజీ, నేను నిర్దోషిని. శ్రీమాతాజీ, నేను నిర్దోషిని. నేను ఆత్మనమ్మ, నేను దోషిని కాదు. శ్రీమాతాజీ, నన్ను నేను సరిదిద్దుకునే శక్తిని ప్రసాదించండి. శ్రీమాతాజీ, నన్ను నేను సరిదిద్దుకునే శక్తిని ప్రసాదించండి. నేను దోషిని కాదు, నేను నిర్దోషిని. ఇప్పుడు నెమ్మదిగా మూడవ స్టెప్, కుడి చేయిని నుదిటి భాగం మీద ఉంచుదాం. తలని కొంచెం క్రిందికి పెట్టుకుందాం. ఇక్కడ పూర్తి విశ్వాసంతో ఈ విధంగా చెప్పుకుందాం. శ్రీమాతాజీ, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. వీ హ్యావ్ టు, మనం ఏ ఇన్సిడెంట్ని కానీ ఏ వ్యక్తిని కానీ ఇక్కడ తీసుకోకుండా అందరినీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఈ సమయంలో ఎవరి మీద కోపము, ద్వేషము ఉన్నగున అవన్నీ పక్కకు పెట్టేసి నేను క్షమిస్తున్నాను, అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నానని మనస్ఫూర్తిగా చెప్పుకుందాం. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఇతరులను క్షమిస్తామో మన తలలో ఉన్నటువంటి ఎంతో భారం అంతా తగ్గిపోతుంది. మనసులో ఉన్నటువంటి ఎన్నో ఆలోచనల పరంపర అంతా కూడా మాయమైపోయి ఒక ప్రశాంతమైనటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. అందుకనే హృదయం నుంచి చెప్పండి, శ్రీమాతాజీ, నేను అందరినీ క్షమిస్తున్నానమ్మా, నన్ను నేను క్షమించుకుంటున్నానమ్మా. ఇప్పుడు నెమ్మదిగా ఫోర్త్ స్టెప్కి వెళ్దాం. కుడి చేయిని తల వెనుక భాగం మీద పెట్టుకొని తలని కొంచెం పైకి చూపిస్తూ ఉందాం. ఇక్కడ మన తృప్తి కొరకు ఈ విధంగా అడుగుదాం. ఓ భగవంతుడా, తెలిసి కానీ తెలియక కానీ మీ గౌరవానికి వ్యతిరేకంగా నేనేమైనా తప్పు చేస్తే దయచేసి నన్ను క్షమించండి.
O God, please forgive me if I have made any mistake against your dignity, knowingly or unknowingly. ఓ భగవంతుడా, తెలిసి కానీ తెలియక కానీ మీ ఎడల నేనైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి, నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించండి. చివరిగా కుడి చేయిని తల బాగా తెరిచి తల మధ్య భాగంలో అదిమి పెట్టి ఉంచి చెయ్యి కింద ఉన్న చర్మాన్ని 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుదాము. ప్రతిసారి కూడా ఈ విధంగా ప్రతి రొటేషన్లో ఈ విధంగా హృదయం నుంచి ప్రార్థిద్దాం. ఇది ఇంపార్టెంట్ స్టెప్పు. హృదయం నుంచి శ్రీ మాతాజీని అడగాలి, మాతాజీ నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించమ్మా. శ్రీ మాతాజీ దయచేసి నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించు తల్లి. శ్రీ మాతాజీ నేను నీ బిడ్డనమ్మా, నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించు తల్లి. ఎన్నో జన్మలుగా నేను వెయిట్ చేస్తున్నానమ్మా, నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించమ్మా. భగవత్ శక్తితోటి నన్ను అనుసంధానం చేయమమ్మా. శ్రీ మాతాజీ నాకు ఈ ఆత్మసాక్షాత్కారం యొక్క అనుభూతిని ప్రసాదించు తల్లి. ఇప్పుడు కుడి చేయిని నెమ్మదిగా తెరిచి మోకాళ్ళపై పెట్టుకుందాం. 2 చేతులు తెరిచి ఉంచి కళ్ళు మూసుకొనే ఉందాం 1 నిమిషం. శ్రీ మాతాజీ క్వాలిటీ ఏంటంటే శ్రీ మాతాజీ లవ్స్ హర్ చిల్డ్రన్, వీఆర్ ఆల్ హర్ చిల్డ్రన్. మన అందరం కూడా ఆమె బిడ్డలము. మన అందరినీ అతిగా ఎంతో ప్రేమిస్తుంది. ఆమె యొక్క ప్రేమ శక్తే మనలో ఉన్న కుండల్ని జాగృతి చేస్తుంది, మనల్ని ఆనందం పరుస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రీ మాతాజీ వైపు 1 నిమిషం చూస్తూ ఉందాం. 2 చేతులు తెరిచి ఉంచుకుందాం. రెండు చేతులలో తల పై భాగాన ఎలాంటి అనుభూతి కలుగుతుందో గమనించుకుందాం. కుడి చేతిలో ఎడమ చేతిలో తల పై భాగాన చిత్తాన్ని ఉంచి ఏమైనా చల్లగా కానీ వేడిగా కానీ అనుభూతి కలుగుతుందా చూసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేయిని తల మీద వస్తుందో లేదో చూసుకుందాం. ఎడమ చేతిని తెరిచి కుడి చేయిని మాడు పై భాగాన 2 అంగుళాల మీద ఉంచేసి చూసుకుందాం. నెమ్మదిగా పైకి కిందికి కదుపుతూ సూక్ష్మంగా ఉంటుంది. ముందుకు వెనకకు పైకి కిందికి కొంచెం కదుపుతూ మాడు నుంచి అరచేతికి అనుభూతి ఉందా లేదా చూసుకుందాం.
కుడి చేతిని దించేసి ఎడమ చేతితోటి కూడా అలాగనే పరీక్షించుకుందాం. రెండు చేతులు ఆకాశం వైపు పెట్టి ఈ యొక్క ప్రశ్న అడుగుదాం. ఓ భగవంతుడా, నేను నా చేతులలో అనుభూతి చెందేటటువంటి శక్తి ఇదేనా? మీ యొక్క సర్వవ్యాప్తమైన శక్తి ఇదేనా అని ప్రశ్న వేసుకుందాం. ఓ గాడ్, ఈజ్ దిస్ యువర్ డివైన్ పవర్ ఐఎమ్ ఫీలింగ్ ఇన్ మై హ్యాండ్స్? దీనికి సమాధానంగా మన అరచేతులలో చల్లని తరంగాల యొక్క అనుభూతి స్పష్టంగా తెలుస్తుంది. రెండు చేతులు మామూలుగా పెట్టుకోండి. సో ఈ అనుభూతి అనేది ఎవరికి వాళ్ళు గుర్తించాల్సినది. సో ఎంతమందికి చల్లగా వచ్చింది? కొత్త వాళ్ళ చేతులు ఎత్తండి. తల మీద చూసుకున్నప్పుడు ఓకే. వేడిగా ఎవరికైనా వచ్చిందా? చేతులు ఎత్తండి. వేడిగా వచ్చిన వాళ్ళు ఓకే. సో వేడిగా వచ్చినా చల్లగా వచ్చినా దీని యొక్క నిదర్శనం ఏంటంటే మనలో కుండలిని అనేది జాగృతి అయింది. సో వేడిగా వచ్చినప్పుడు కొంచెం అడ్డంకులు ఉన్నాయన్నమాట మన సూక్ష్మ శరీరంలో. అది మనం ధ్యానం ద్వారా ఈజీగా మనం దాటిని తొలగించుకోవచ్చు. అనేది ఇప్పుడు ఈరోజు చేసుకున్నది ఏంటి ఎలాంటిదంటే మనలో ఉన్న నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని అనే శక్తి జాగృత అయింది. ఇది మనము ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది కొంచెం వాటర్ వేసాక క్రమేణా మొలకెత్తుతుంది. సో అలాంటి స్థితిలో మనం ఉన్నాం అన్నమాట. సో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే కొంచెం నీళ్లు పోస్తాం, క్రమేణా అది పెరుగుతుంది మొక్క. అలాగనే ఈ కుండలిని మనలో ఎదగాలంటే నిత్యం ఒక 10 నిమిషాల ధ్యానం ఉదయం సాయంత్రం చేసుకోవాలి. చాలా సులభమైన ధ్యానం ఉంటుంది. ఈ ధ్యానము చాలా సింపుల్. మనకి వర్షం లేకుంటే కొంచెం చెప్పుకోవచ్చు, కానీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యాంప్లెట్ రూపంలో మనకు ఉంది. అలాగే ఇక్కడ రేపు సాయంత్రము ఈ హాల్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఫాలో ప్రోగ్రామ్ ఉంటుందండి. దాంట్లో వివరంగా వివరిస్తారు ఈ ఎట్లా సాధనని. ఈరోజు చేసినటువంటి 5 స్టెప్స్ ప్రతిరోజు చేయాల్సిన పని లేదు, గుర్తుంటే చేసుకోవచ్చు. కానీ ఈజీగా సాధన చేసుకోవచ్చు పద్ధతి మనము రేపు నేర్చుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సహజయోగం అనేది సామూహికతలో బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే అందరు కొంతమంది కలిసి చేసుకున్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకనే సహజయోగం అనేటటువంటి ధ్యానాలు వారంలో ఒకసారి ఏదో ఒక ప్లేస్లో ఈ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. వాటి వివరాలు కూడా ఆ ప్యాంప్లెట్లో మనం పెట్టడం జరిగింది. దయచేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి. ఆ సామూహిక ధ్యానంలో 1 అవర్ ఉంటుంది. వెళ్ళి సామూహికతలో మనం చేసినట్లయితే వృద్ధి అనేది చాలా ఉంటుంది. ప్రతినిత్యం మాత్రం 10 నిమిషాలు మనం ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. సో అన్ని విషయాలు దాంట్లో ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ హియరింగ్. అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ రామ్మోహన్ రావు గారు. సో సహజయోగ ధ్యాన కేంద్రాలు హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. సహజయోగ తెలంగాణ.org అనే వెబ్సైట్లో మీకు అన్ని ఏరియాస్ సెంటర్ డీటెయిల్స్ ఉన్నాయి. 8988982200 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది మనకి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ చెప్తారు. సహజయోగం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఫ్రీనేనండి, ఎవరికి మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు రెయిన్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మనము మిగతా కార్యక్రమాలు చూడలేకపోతున్నాము. సో శ్రీ గీతికా తివారీ గారు ముంబై నుంచి వచ్చారు మనకి డాన్స్ షీజ్ కథక్ డాన్సర్. సో ఐ థింక్ వీ కెనాట్ సీ హర్ డాన్స్ టుడే, లుక్స్ లైక్.
ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా వాలంటీర్స్ అండ్ చాలా ఇయర్స్ నుంచి సహజోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారండి. వారి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా వారితో పంచుకొని దానికి సంబంధించిన పరిష్కారాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత వర్షంలో కూడా ఉండి సహజోగం గురించి తెలుసుకున్నందుకు. I hope it will benefit and turn your life into positivity. Thank you.